గుమస్తా కబురు టైప్ కొట్టేస్తున్నాడు. గుమస్తా ఎంత దాపు సరుగుంటే ఇంక మన వకీల్ అమ్మగారు ఎంత సేపు అవసుకుంటుందో ఖర్చు అవుతుంది మరి. అయితే నువ్వు పని చూడు ముందు. ఓర్ రాబా. గుమస్తా గారు గుడ్ మార్నింగ్ అండి. అమ్మగారు ఉన్నారండి? అమ్మగారు మీరెవరు? నా పేరు అట్టగాడు ధర్మారావు అండి. గిట్టిన వాళ్ళందరూ అధర్మారావుని ఎక్కిరిస్తుంటారండి, కానీ నేను ఎప్పుడు ధర్మంతో పోటాడతానండి. అమ్మగారు ఉన్నారండి? కూకోండి కూకోండి కూకోండి. వీరి పేరు పైకోర్టు పాపారావు అండి. ఏ కోర్టులో ఏం జరిగినా పైకోర్టుకి వెళ్ళిపోతారండి. కోర్టు వాద్యాల కోసం 25 ఎకరాల మాగాని 2 మేళ్ళలో తెగనం వేశారండి. అయినా అమ్మగారు ఉన్నారండి? ఏంట్రాడు అమ్మగారు అమ్మగారు అంటున్నాడు అనుకుంటున్నారా? ఆయన అమ్మగారిది మా ఊరేనండి. ఆ తండ్రి గారు జడ్జి జగన్నాథం గారు కూడా మాకు బాగా తెలుసండి. ఆ రోజుల్లో ఆయన వకీలుగా పనిచేసే రోజుల్లో ఆయన దగ్గరికి 2 మర్డర్ కేసులు తీసుకెళ్ళానండి. ఆయన అచ్చగాని చెప్పేసి కొట్టారండి. తీర్థవుకుని ఆయన ముక్కుసుటి మనిషి కదండి. ఆ చెప్పులు పూర్లో పెట్టారు, కాళ్ళ దగ్గర పెట్టారండి. అప్పటి నుంచి మనం అంటే ఆయన గొప్ప ఇదండి, సాఫ్ట్ ఎన్నలాగా. అమ్మగారు ఉన్నారండి? కేసు ఏంటో నాకు చెప్పు, అమ్మగారు చెప్తాను. మీకు చెప్పకుండానా? పోదారి తర్వాత దేవుడు. ఇదిగోనండి ఈ ఎండిపోయిన కంద పిల్లక ఎలకలాగా ఉంది కానీ ఏనుకంత కేసు. ఈ సేలో ఈ కందన ఆటారండి. అది తీగపాకి పక్కోడి సేలో దుంప దిగిందండి. ఆరిక తెలవక ఆ కంద సగం తరిగి ఆ దుంప కోసుకు తినేశారండి. 6 సేలో దుంప 6 కోసుకుంటే తప్పేంటి? సీనారిదేనండి, కానీ నాటింది మన సేలో కదా. అయినా దుంప 6 సేలో కాసింది కదా. 6 సేలో కాసింది కానీ మన సేలో పిల్లక కదా అండి. అందువల్ల వీరికి తిక్కరేగి చోరీ అన్నారండి. ఆరు పోరా అన్నారండి. మాట పెరిగి చెయ్యి తగిలి చాకుబాకు ఎగిరి ఆరికి చెయ్యి తెగిందండి. వీరి మీద కేసు ఎట్టారండి. వీరి కర్ర ఇసిరారండి, ఆరికి కాలు ఇరిగిందండి. ఇంకా కేసులు వాద్యాలు వాయిదాలు. అంటే ఈరిదే తప్పు అయ్యుండొచ్చండి, కానీ అమ్మాయి గారు కానీ కేసు పట్టుకుంటే గెలుపు గ్యారంటీ. ఎందువల్ల? జడ్జి జగన్నాథం గారి కూతురు కదా అండి, తీర్పుకి తిరిగి ఉండదు. కాలు ఎరగొట్టింది ఈరేని తెలిస్తే అమ్మగారు తరిగి కొడతారు. అందుకే అమ్మాయి గారిని కేసు మీరు ఒప్పించాలి. ఖర్చు ఎంతైనా ఫీజు ఎంతైనా పర్లేదు. అందులో 10% తమరు కమిషను, అందులో 2% నాకు. ఏమంటారు? నాకు లంచం ఇస్తానంటావు? తప్పదు కదండి మరి. నిన్ను డొక్కచించి డోలు కట్టించి దాని మీద దండోర వేయిస్తా. అంత జడ్జి గారి పోలిక నడరావు. ఇలా రండి. నేను గుమస్తాని, ఆయన పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్. డైరెక్ట్ గా ఆయనకి లంచం ఇస్తారా? ఎంత పొగరు మీకు. పొగరు కాదండి బాబు, ఏదో తెలియకిచ్చాము, అజ్ఞానం. అది కాదండి, దేవుడు కొబ్బరికాయ కొట్టాలనుకుంటారు, డైరెక్ట్ గా తీసుకెళ్ళి దేవుడికి ఇస్తారా? పూజారికి ఇస్తారు, కొట్టేసి దేవుడికి ఇస్తారు. దీంట్లో తేడా ఏముందో? దేవుడికి కదా ఇచ్చేది. అది కాదయ్యా, పూజారికి ఇస్తే అది నైవేద్యం లీగల్, దేవుడికి ఇస్తే అది లంచం ఇల్లీగల్. ఇంతకే తమరెవరు స్వామి? కూర్చో. చెప్పాను కదయ్యా గుమస్తానని. అయ్యగారి విషయాలు, అమ్మగారి విషయాలు, హైదరాబాద్ లో ఉన్న జడ్జి గారి విషయాలు, అన్ని విషయాలు నేనే చూసుకుంటాను. అన్ని విషయాలు నాతోనే డీల్ చేయాలి. ఐఆమ్ ఆల్ ఇన్ ఆల్. మరి ఆ సంగతి చెప్పరా? నా దగ్గర 100 కేసే కదా, 100 కేసులు. గట్టిగా అరవకు, ఆయన కంట్లో పడ్డామంటే భస్మం అయిపోతాం. కోర్టు దగ్గరికి రా, అన్ని విషయాలు అక్కడ పరిష్కరించుకుందాం. కూర్చో. ఏంటండి భయానా ఇది? ఎంత? 200. 200? ఒరేయ్, ఇదిగో 400. ఆ కంద కేసు అక్కడే విన్నాను. ఇంకా 100 కేసులు ఉన్నాయన్నావు. శాంపుల్ ఒకటి చెప్పు. శాంపుల్ అంటే ఏముందండి? ఈయన బామ్మర్ది కుడుకో, ఈయన బామ్మర్ది మందు కొట్టేసి అన్ని అబద్ధాలైన సినిమా 100 రోజులు ఆడతాను. ఈయన ఆడదాని ఆయన తగాద పడ్డారండి. అన్ని అబద్ధాలే. స్ట్రైటా డబ్బింగ్? స్ట్రైటేనండి. మనోడు జోరెక్కిపోయి బామ్మర్ది బుర్ర మీద బాటిల్ బద్దలు కొట్టాడు, అడ్డామ్ అన్నాడు. మనోడిని అరెస్ట్ చేయకుండా ఆపడానికి ఎంత? ఒకవేళ లోపల దోషెత్తే బెయిల్కి ఎంత? ఓహో. బెయిల్ రాకపోతే జైల్లో ఏసీ సెల్, సిక్ను, ఇస్కీ, లేడీస్ సప్లైకి ఎంత? ఆ సప్లై 5 స్టార్ రేంజ్ లో అయితే ఎంత? సింగిల్ స్టార్ రేంజ్ లో అదే నాటు సారా కక్క ముక్కలు. 5 స్టార్ హై క్లాస్ సప్లైకి రోజుకు 10,000 అవుద్ది. సింగిల్ స్టార్ నైట్కి 2,500 అవుద్ది. క్యాష్ అంతా క్యాష్. దాని మీద 5% నా కమిషన్. 200 కొట్టించు. ఇంకా ఏం జరగలేదు కదా? జరిగితే చాలా అవుద్ది. ఇది రేట్లు చెప్పినందుకు ఫీజు. ఓహో, 400. ఇదిగో గురుగారు మీ 200. అదేంటది? అది 200. ఓహో. ఇంకా ఇంకా అంటే మా ఊళ్ళో సౌత్ ఉందండి, చాలా ఆనందంగా ఉంటది. కానీ వీడు ఆవిడకో సౌత్ కొడుకున్నాడండి. ఆవిడ మాట కాదని కులం తేడా పిల్లని పెళ్లి చేసుకున్నాడు. టెంపుల్ మేనేజర్ రిజిస్టరా? దండాల మార్పిడి. ఆడికో బిడ్డ పుట్టాడు. మగాడా? పుట్టేడ్డు అన్నా కదా. ఆస్తి అంతా ఆడి చేతిలో ఉండిపోయిందండి. అందుకే ఈవిడేమో ఆ బిడ్డను కిడ్నాప్ చేసి ఆస్తిలో సగం భాగం నాకు ఇవ్వకపోతే ఈయన మర్డర్ చేసేస్తానని బెదిరిస్తుందండి. మీరు ఏం చేస్తారో నాకు తెలదు. ఆ బిడ్డ నాడికి అప్పచెప్పాలి, ఈవిడ నాకు అప్పచెప్పాలి. వెరీ సింపుల్. సెక్షన్ 316, 413, 1886, రెడ్ విత్ 116. వెరీ ఈజీ అండి. ఆవిడ ఈజీగా బొక్కలో పెట్టించవచ్చు. ఖర్చు ఎక్కువ అవుద్ది. ఎంత అవుద్దండి? ఎంత అయితే ఎట్లా? 10,000. ఇవి 5,000 గురు కుదిరేసిందండి. ధైర్యం వచ్చేసింది.
అందుకే అసలు కేసు చెప్పేస్తాను. మా ఊళ్ళో ఎలక్షన్లు అపోజిషన్ గెలవకూడదు, కానీ గెలిచి తీరతాడు. అందుకే నాటు బాంబులు విసిరేసి సమరసింహారెడ్డి చేశాను. ఎంతమంది పోయి ఉంటారండి? అంటే పిల్ల జల్ల గొడ్డు గోద అంతా కలిపి 300 పోయారు. అంటే ఫ్యాక్షన్ కేసా? ఉం. మా అమ్మగారు ఒప్పుకోరండి, నేను అసలు ఒప్పుకోనండి. మీ డబ్బు మీరు ఉంచుకోండి. ఊరుగా ఇచ్చిన డబ్బు తీసుకోవడం నాకు అలవాట్లేదు. ఇప్పుడు నువ్వు ఈ డబ్బు తీసుకుని కేసు సరిగ్గా డీల్ చేయలేదు అనుకో, మన బాబు 200 బాంబులు మిగిలిన నీ మీద వేయాల్సి ఉంటుంది. ఎరా కింద కొడుతూ వకీలు కేసు సరిగ్గా డీల్ చేయకపోతే ఏం చేసావు? ఆడు తలకాయ తీసేసి ఆడు గుమస్తా కాడు చేతులు కొట్టేలేదా? అంతెందుకు మొన్నటికి మొన్నడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఆ కంద కేసు అక్కడే విన్నాను. ఇంకా 100 కేసులు ఉన్నాయన్నావు. శాంపుల్ ఒకటి చెప్పు. శాంపుల్ అంటే ఏముందండి, ఈయన బామ్మర్ది కునుకో, ఈయన బామ్మర్ది మందు కొట్టేసి అన్ని అబద్ధాలైన సినిమా 100 రోజులు ఆడతాను ఈయన ఆడదాని ఆయన తగద పడ్డారండి. అన్ని అబద్ధాలే. స్ట్రైటా డబ్బింగ్? స్ట్రైటేనండి. మనోడు జోరెక్కుపోయి బామ్మర్ది బుర్ర మీద బాటిల్ బద్దలు కొట్టాడు, ఆ డామ్ అన్నాడు. మనోడిని అరెస్ట్ చేయకుండా ఆపడానికి ఎంత, ఒకవేళ లోపల దోషెత్తే బెయిల్కి ఎంత. ఓహో. బెయిల్ రాకపోతే జైల్లో ఏసీ సెల్ సిక్ను ఇస్కి లేడీస్ సప్లైకి ఎంత, ఆ సప్లై 5 స్టార్ రేంజ్ లో అయితే ఎంత, సింగిల్ స్టార్ రేంజ్ లో అదే నాటు సారా కక్క ముక్కలు. 5 స్టార్ హై క్లాస్ సప్లైకి రోజుకు 10,000 అవుద్ది. సింగిల్ స్టార్ నైట్కి 2,500 అవుద్ది. క్యాష్ అంతా క్యాష్, దాని మీద 5% నా కమిషన్. 200 కొట్టించు. ఇంకా ఏం జరగలేదు కదా? జరిగితే చాలా అవుద్ది. ఇది రేట్లు చెప్పినందుకు ఫీజు. ఓహో 400. ఇదిగో గురుగారు మీరు 200. అదేంటది? అది 200. ఓహో. ఇంకా ఇంకా అంటే మా ఊళ్ళో సౌత్ తల్లి ఉందండి, చాలా అందంగా ఉంటది. కానీ వీడు ఆవిడకు సౌత్ కొడుకున్నాడండి. ఆవిడ మాట కాదని కులం తాడా పిల్లని పెళ్లి చేసుకున్నాడు. టెంపుల్ మేనేజర్ రిజిస్టరా? దండాల మార్పిడి. ఆడికో బిడ్డ పుట్టాడు. మగాడా? పుట్టేడ్డు అన్నా కదా, ఆస్తి అంతా ఆడి చేతిలో ఉండిపోయిందండి. అందుకే ఈవిడేమో ఆ బిడ్డను కిడ్నాప్ చేసి ఆస్తిలో సగం భాగం నాకు ఇవ్వకపోతే ఈయన మర్డర్ చేసేస్తానని బెదిరిస్తుందండి. మీరు ఏం చేస్తారో నాకు తెలదు. ఆ బిడ్డ నాడికి అప్పచెప్పాలి, ఈవిడ నాకు అప్పచెప్పాలి. వెరీ సింపుల్. సెక్షన్ 316, 413, 1886, రెడ్ విత్ 116. వెరీ ఈజీ అండి. ఆవిడ ఈజీగా బొక్కలో పెట్టించవచ్చు. ఖర్చు ఎక్కువ అవుద్ది. ఎంత అవుద్దండి? ఎంత అయితే ఎట్లండి? 10,000. ఇక 5,000 ఉంచండి. మురు కుదిరేసిందండి, ధైర్యం వచ్చేసింది. అందుకే అసలు కేసు చెప్పేస్తాను. మా ఊళ్ళో ఎలక్షన్లు అపోజిషన్ గెలవకూడదు, కానీ గెలిచి తీరతాడు. అందుకే నాటు బాంబులు విసిరేసి సమరసింహారెడ్డి చేశాను. ఎంతమంది పోయి ఉంటారండి? అంటే పిల్ల జల్ల గొడ్డు గోద అంతా కలిపి 300 పోయారు. అంటే ఫ్యాక్షన్ కేసా? మా అమ్మగారు ఒప్పుకోరండి, నేను అసలు ఒప్పుకోనండి. మీ డబ్బు మీరు ఉంచుకోండి. ఊరుగా ఇచ్చిన డబ్బు తీసుకోవడం నాకు అలవాట్లేదు. ఇప్పుడు నువ్వు ఈ డబ్బు తీసుకుని కేసు సరిగ్గా డీల్ చేయలేదు అనుకో, మన బాబు 200 బాంబులు మిగిలిన నీ మీద వేయాల్సి ఉంటుంది. ఎరా కింద కొడుతూ వకీలు కేసు సరిగ్గా డీల్ చేయకపోతే ఏం చేసావు? ఆడు తలకాయ తీసేసి ఆడు గుమస్తా కాడు చేతులు కొట్టేలేదా? అంతెందుకు మొన్నటికి మొన్నడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఒక జడ్జి గారి కుమార్తె, మరో మాజీ జడ్జి గారి మనవరాలు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి ఇల్లాలు శ్రీమతి రాధాదేవి ఇప్పుడు తను ఒక లాయర్ అవడం విశేషం. వివాహాత్ విద్యానాశాయ అంటారు. కానీ ఈ శ్రీమతి గారు పెళ్లైన ఏడాది తర్వాత లా పూర్తి చేసి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ పందాల్సి అయిపోయిందా? ఏమండోయ్, నాకు తెలియక అడుగుతాను. పంచదార చాలకపోతే ఇప్పుడు వెళ్ళి తెచ్చేస్తారా? ఈలో కాఫీ చల్లారిపోదు? మీ తెలివి తెల్లారినట్టే ఉంది. కాఫీతో పాటు కప్పులో పంచదార తేవాలని బుద్ధి ఉండద్దు. పేపర్ ఇక్కడే మర్చిపోయారు, తీసుకెళ్ళి ఆడవండి. అన్నట్టు ఈ పూట కూర ఏం చేయించమంటారు? వంకాయ, మటన్, క్యాబేజ్ ఉన్నాయి. ఏదోటి ఆడవండి. ఎంతసేపు వంటలు వార్పులే గాని ఓ పేపర్ చూడటం, వార్తలు వినటం అబ్బెబ్బెబ్బెబ్బె. నాకెందుకండి వార్తలు? ఉద్యోగాల ఊళ్ళేలా? జడ్జి గారి పెళ్ళాం పేపర్ చూడదంటే మీకు కాదండి, నాకు సిగ్గుచేటు. పేపర్ తీసుకెళ్ళండి. ఎందుకండి అంత పట్టుదలగా పేపర్ చదవమంటున్నారు? ఇందులో కొత్త రకం పిండి వంటలు, పచ్చళ్ళ గురించి ఏమైనా రాశారా ఏమిటి? మన రాధమ్మ ఫస్ట్ లో పాస్ అయిందండి. ఏడవలేకపోయింది. అంత సొమ్ము పోసి చదివించిన తర్వాత పాస్ అవడం కూడా గొప్పేనా? ఆ కప్పు కాస్త అక్కడ విసిరేసినట్టున్నారు, పగిలిందేమో చూసి ఆడవండి. బామ్మగారు, బామ్మగారు, ఇవాళ నా ఫస్ట్ కేసు, కోర్టుకి వెళ్తున్నాను. అలాగా? జయం, శుభం. దేవుడికి దండం పెట్టుకున్నావా? ఇదేంటే? నాకు అదే తల్లి, దేవుడికి. నాకు దేవుడు మీరే, నా తల్లి,
నా బంగారు తల్లి. అవును పిల్ల, ఈ డ్రెస్ ఏంటే ఇలాగే వెడతావా? ఏ దీనికి? కోట్లు కచేరీలు మగాళ్ళ రాజ్యాలు కదా. నువ్వు చీర కట్టుకొని ఆడ డ్రెస్సులో వెళ్ళి గెలిస్తేనే గొప్ప. వెళ్ళి మార్చుకరా. చీర తీరే వేరు, చీరకున్న అందం చందం డాబు దర్పం దేనికున్నాయి మరి? మహాలక్ష్మిలా చీర కట్టి పార్వతిలా బొట్టు పెట్టి చదువుల సరస్వతిలా వెలిగిపోతూ ఇంగ్లీషులో టకాటకా మాట్లాడేసావంటే జడ్జి గారు డంగైపోతారు. కేసు సగం నెగ్గేసినట్టే. అద్గది జయలక్ష్మిలా ఉన్నావు నా తల్లి. వస్తా, వెళుస్తానండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.